నమస్తే. క్రికెట్లో భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటే దానికుండే క్రేజే వేరే లెవెల్. అయితే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు భారత్ పాక్ మధ్య జరిగే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. ఆసియా కప్ లీగ్ దశ మ్యాచ్లో నో షేక్ హ్యాండ్ వివాదం, మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ను మార్చాలని పాక్ డిమాండ్ చేయడం, ఐసీసీ తోసిపుచ్చడం ఆసక్తికరంగా మారింది. ఈ దశలో ఇవాళ జరగబోయే సూపర్ 4 మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఇంకో విశేషం ఏంటంటే ఈ మ్యాచ్ కూడా రిఫరీ యాండీనే. ఇక ఇప్పుడు టాస్ సమయంలో సూర్యకుమార్ పాక్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇస్తారా లేదా, అలాగే మ్యాచ్ తర్వాత ప్లేయర్స్ కరచాలనం చేసుకుంటారా లేదా అనేది చాలా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక సూపర్ 4లో గెలిచేదెవరు, ఎవరెవరి బలాలు ఎలా ఉన్నాయి, ఈ అంశాలపై ప్రస్తుతం స్పెషల్ డిబేట్లో అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సయ్యద్ గారు, అలాగే ఇన్ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్గా కూడా కొనసాగుతున్నారు. మరోవైపు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బలరామ్ గారు, ఎలా ఉన్నారు చెప్పండి. రైట్ సార్ సుధీర్ గారు, ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది? ప్రతి ఒక్కరిలో కూడా ఇదే ఉత్కంఠ కనిపిస్తోంది. వరుస విజయాలతో భారత్ దూసుకుపోతూ అన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న చిత్తుగా ఓడిపోయింది, ఘోర పరాజయంతో పాక్ ఉంది. ఈ రోజు మ్యాచ్లో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? రెండు టీమ్స్ ఎలా తలబడబోతున్నాయంటారు? ఆన్ పేపర్ నో డౌట్ బలరామ్, ఇండియా ఇస్ వెరీ స్ట్రాంగ్, డౌట్ లేదు అందులో. అండ్ మొమెంటం కూడా అద్భుతంగా ఉంది. అండ్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు, కొంతమందికి రెస్ట్ కూడా లభించింది లాస్ట్ లీగ్ మ్యాచ్ లో. అఫ్ కోర్స్ టుడే బుమ్రా విల్ బి బ్యాక్, యాక్చువల్లీ చక్రవర్తి విల్ బి బ్యాక్. సో ఫుల్ స్ట్రెంత్ తోటే ఇండియా బరిలోకి దిగుతుంది. సో అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ గా ఉండబోతుంది. ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మన అందరికీ తెలుసు ఎక్సైటింగ్ గానే కొనసాగుతుంది. పాకిస్తాన్ టీం అంత స్ట్రాంగ్ గా లేదు ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో, బట్ దే హ్యావ్ సమ్ ఎక్సైటింగ్ క్రికెటర్స్ అండి. ఎందుకంటే చాలా మటుకు చర్చ అంతా కూడా అయూబ్ ఫెయిల్ అవుతున్నాడు, అయూబ్ ను బాగా మీదికి ఎక్కించారు. అయూబ్ విషయం టోర్నమెంట్ కంటే ముందు కూడా బుమ్రా బౌలింగ్ లో 6 అయితే నేను ఏమనుకుంటానంటే, ఐ థింక్ ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ అని కామన్ అండి. మనం గతంలో కూడా చూసాం, మంచి ప్లేయర్స్ ఫెయిల్ అవుతుంటారు, మళ్ళీ కంబ్యాక్ చేస్తుంటారు. బట్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ క్రికెటర్. ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ టీంలో నేనేమనుకుంటానంటే, బాబర్ ఆజం వాళ్ళు లేకపోవడంతో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా వాళ్ళు అయూబ్ పైన పెట్టుకున్నారు. బికాస్ టాప్ ఆర్డర్ లో జస్ట్ 23 years ఏజ్ మాత్రమే, ఇప్పటికే 8 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అండ్ 3 సెంచరీలు ఉన్నాయి వన్డే మ్యాచెస్ లో. ఒకటి ఏంటంటే ఫెయిల్ అవుతున్నాడు ఈ టోర్నమెంట్ లో. సో ఒకవేళ అతను క్లిక్ అయితే నేను అనుకుంటాను పాకిస్తాన్ కు చాలా మంచిది అండ్ మ్యాచ్ ఎక్సైటింగ్ గా కొనసాగే ఛాన్సెస్ కూడా ఉంటాయి, బికాస్ ఈస్ ద మెయిన్ ప్లేయర్ ఫర్ ద మ్యాచ్. బట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఫామ్ లో ఉన్నటువంటి ఇండియన్ మూమెంటం ఇలాగే కొనసాగినట్లయితే ఇట్ విల్ బి గుడ్ స్టార్ట్. ఎందుకంటే సూపర్ 4 లో నిన్న చూసాం, బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించింది. శ్రీలంక ఈ టోర్నమెంట్ లో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ బంగ్లాదేశ్ వర్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ చేజ్ లో. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి యాక్చువల్లీ. బట్ ఎక్కువ ఛాన్సెస్ ఇండియాకే ఉంటాయి కానీ, బట్ T20 అనేది బలరామ్, వి ఆల్ నో దట్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ గ్యాంబుల్ లాంటి టోర్నమెంట్. ఒక్కొక్కసారి మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఇట్లా ఒక మంచి ఓవర్, ఒక మంచి మ్యాచ్ యొక్క కాంప్లెక్షన్ మార్చేస్తుంటుంది, ఒక మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అట్లాగే మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తుంటుంది. సో వీ హావ్ టు వెయిట్ యాక్చువల్లీ. అండ్ విషింగ్ ఇండియా గుడ్ లక్ యాక్చువల్లీ, ఎందుకంటే మంచి స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 3 మ్యాచెస్ ఆడతారు కనుక 3 మ్యాచెస్ లో ఫస్ట్ మ్యాచ్ లో గెలిచినట్లయితే కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీలంక ఆఫ్ కోర్స్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అగైన్స్ ఇండియా డిఫరెంట్ గా ఉండబోతుంది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ సైడ్ ఆల్సో. సో ఇండియా ఇస్ ఎక్స్పెక్టింగ్ గుడ్ స్టార్ట్ అండి. వి ఆల్ విష్ ఇండియా గుడ్ లక్ ఇన్ దిస్ మ్యాచ్. రైట్ సయ్యద్ గారు ఏం చెప్తారు? అంటే ఈ రోజు మ్యాచ్ గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు మామూలుగా మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రేమికులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇండియా పాక్ మ్యాచ్ అంటే చాలా ఉత్కంఠగా ఉంటుంది, ఒక హై టెన్షన్ అయితే కొనసాగుతుంది. ఓటమి తర్వాత పాక్ ఏ రకంగా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ రోజు మ్యాచ్ మీద ఎటువంటి ప్రభావం కనిపిస్తూ ఉంది అంటారు? లాస్ట్ సండే చూసినాం మనం. లాస్ట్ సండే నుంచి 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఆ షేక్ హ్యాండ్ కానీ కాంట్రవర్సీ కానీ చాలా. బట్ క్రికెట్ మనం చూసుకుంటే మన టీం ఆ టీం ఇద్దరు చూసుకుంటే వాళ్ళు చాలా మంది సాయం అయ్యూబ్ మీద, ఫక్ర్ జమా ఇద్దరు మీద, సుధీర్ భాయ్ చెప్పినలాగా బాబర్ ఆజం కానీ రిజ్వాన్ కానీ వాళ్ళు సీనియర్స్ ప్లేయర్స్ లేరు అక్కడ. మనది కూడా విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ ఇస్ నాట్ అవైలబుల్. సీనియర్ సేమ్ టీం ఉంది మన దగ్గర. సో బ్యాలెన్స్ టీం ఉన్నది. మనకు ఎక్స్పీరియన్స్ ఎక్కడ మనకి శుభ్మన్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఫస్ట్ నుంచి గెలుస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంట్ చేసిన హర్షిత్ రాణా కానీ వాళ్ళకి సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వెళ్ళలే. సో అది వేరేది. బట్ మనం ఇద్దరు చూసుకుంటే ఎప్పటి నుంచి చూస్తలే మనం 83-84 నుంచి చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ ఎప్పుడైనా క్లాష్. చాలా మంచి మ్యాచ్, అందరికీ వెయిట్ చేస్తున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే. అది కూడా ఏషియా కప్ సూపర్ 4లో మనం క్వాలిఫై ఇద్దరు అదే టీంలో వచ్చినామంటే. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మ్యాచ్. మనం ఇద్దరు టీం చూసుకుంటే వాళ్ళు ఒక్కరు ఫక్ర్ జమా మనకు లాస్ట్ వీక్ చూసిన కొంచెం చేస్తాడు. ఐ థింక్ ఇప్పుడు నాకు
వాళ్ళు సాయం అయ్యూబ్ మీద చాలా డిపెండ్ ఉన్నారు. సాయం అయ్యూబ్కు నాకు సోషల్ మీడియా కానీ దాని 4th పొజిషన్లో ఐ థింక్ పంపిస్తున్నారు. సాయం అయ్యూబ్కు ఓపెన్ పంపిస్తలేరు ఇప్పుడు. సో అక్కడ ఒక్కరి అవుతుంది. అక్కడ మన టీం చూసుకుంటే ఐ థింక్ ఆల్మోస్ట్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడడం సేమ్ టీం. రింకు సింగ్ కానీ వాళ్ళు కూర్చుంటారు సేమ్ టీం. వరుణ్ చక్రవర్తి కమ్ బ్యాక్, కుల్దీప్ యాదవ్ కానీ, బుమ్రా ఇస్ కమ్ బ్యాక్. అంటే సయ్యద్ గారు, పాకిస్తాన్ మొన్న భారత్తో ఘోరంగా ఓటమి పాలైన తర్వాత వస్తున్న మరో మ్యాచ్, ఈ అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా పాక్ వ్యూహాలతో ముందుకు రాబోతోంది. ఏమైనా ఒత్తిడి ఉంటుందంటారా పాక్ మీద? మొన్నటి మ్యాచ్ కి సంబంధించి టీం ఏమైనా సేమ్ టీం ఉంటుందా, లేదంటే ఈసారి మ్యాచ్ కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉంటాయి? బౌలింగ్లో కానీ కొంచెం చేంజెస్. ఐ థింక్ హసన్ అలీ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. హసన్ అలీకి తీసుకొస్తారు వాళ్ళు బౌలింగ్లో. మన బ్యాటింగ్లో మనం చూసుకోండి, టాప్ ఆర్డర్ మనం చూసుకోండి. టాప్ ఆర్డర్ అభిషేక్ శర్మ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్ లాస్ట్ మ్యాచ్ కూడా షాహిన్ షా అఫ్రీది ఫస్ట్ బాల్ అనే అటాకింగ్ క్రికెట్ ఆడు. సుమన్ గిల్ అక్కడ ఫామ్లో ఆడాడు సుమన్ గిల్. అండ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే సంజు శాంసన్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్ ఫామ్. తిలక్ వర్మ కానీ, సంజు శాంసన్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. అక్కడ మనం ఇద్దరు ముగ్గురు అక్కడ మనం చూసుకుంటే ఫక్ర్ జమాన్ మీద చాలా డిపెండ్ ఉంది ఈ మ్యాచ్. ఎందుకంటే ఫక్ర్ జమాన్ సీనియర్ ప్లేయర్, మంచిగా ఇండియాతో అగేన్స్ట్ హీ ప్లే వెరీ వెల్ ఎవ్రీ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ కూడా మనం చూసుకుంటే యూఏఈతో పాకిస్తాన్ ఓన్లీ 149లో కొలాప్స్ అయిపోయింది అక్కడ కూడా. సో మనం కూడా చూస్తుంటే 188 ఒమాన్ మీద కొట్టింది. మన ఒమాన్ కూడా మనకు బౌలింగ్లో మంచిగా చక్కగా ఇచ్చింది ఒమాన్ కూడా. అక్కడ మనం బౌలింగ్ చూసుకుంటే ఐ థింక్ ఇద్దరు మన బౌలింగ్ వాళ్ళ పాకిస్తాన్ బౌలింగ్తో కొంచెం స్పిన్ మీద డిపెండ్ ఎక్కువ ఉన్నాం మనం. ఫాస్ట్ బౌలింగ్ మీద మనం ఒక్కడ బుమ్రానే లేకపోతే హార్దిక్ పాండ్యా డూయింగ్ ఓపెన్. మరి వరుణ్ చక్రవర్తి కానీ అండ్ కుల్దీప్ యాదవ్ కానీ ఆ 12 ఓవర్స్ వాళ్ళకు ఆడాలంటే చాలా కష్టం. అటు 8 ఓవర్స్ హర్షర్ పటేల్ ఈజ్ వెరీ గుడ్ ఆఫ్ స్పిన్నర్. 8 ఓవర్స్ అనే వాళ్ళకు రన్స్ చేయాలి. 12 ఓవర్స్ వీ హ్యావ్ ద వెరీ గుడ్ బౌలింగ్. పాకిస్తాన్ బౌలింగ్ చూసుకుంటే మన బౌలింగ్ చాలా మంచిది. స్పిన్ ట్రాక్ కానీ, పేస్ కానీ. ఆ పెద్ద గ్రౌండ్ ఉంది దుబాయ్లో. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అక్కడ ఉండే, మేము దుబాయ్లోనే ఉండే. ఆ మ్యాచెస్ అక్కడ చూస్తున్నాం. గ్రౌండ్ పెద్దగా ఉండి 200 రన్స్ 170 180 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్ దేర్. 200 ఇప్పుడు దాకా ఎవరు కొట్టలే అక్కడ. ఎందుకంటే పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అది షార్జా అంటే చిన్న గ్రౌండ్, షార్జాలో రన్స్ వస్తాయి. బట్ దుబాయ్ గ్రౌండ్ ఇస్ అ బిగ్ గ్రౌండ్. బట్ 160 170 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్ ఇండియన్ బ్యాటింగ్ చేసుకుంటే. చేసింగ్లో కూడా నిన్న చూసినాం మనం 168 117 లాస్ట్ బాల్ దాకా వచ్చింది మ్యాచ్. అది బంగ్లాదేశ్ బాస్. మనం చూసుకోండి 170 180 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్ దేర్. ఓకే రైట్. సయ్యద్ గారు, సుధీర్ గారు, చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి డిబేట్ కంటిన్యూ చేద్దాం. రైట్, ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇండియా పాక్ మ్యాచ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు మ్యాచ్ కూడా ఏ రకంగా ఉండిపోతుంది? మొన్న పాకిస్తాన్ చిత్తుగా ఓడించిన భారత్ ఈసారి దాన్నే రిపీట్ చేయబోతోందా, లేదంటే పాక్ ఏమైనా కొంత గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు, అంటే దుబాయ్ పిచ్ మనం చూస్తూ ఉంటాం. అది పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉంటాయి? కొంచెం స్పిన్కి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అంటారు. నిజంగా మన బ్యాటర్స్ స్పిన్ ఎదుర్కోవడంలో ఎంతవరకు నిష్ణాతులుగా ఉండాలని మనం భావించాలంటారు? ఒకటి బలరాం, అంటే ఇంతకుముందు సయ్యద్ చెప్పినట్టుగా కూడా అంటే మనం ఎక్కువ హై స్కోరింగ్ మ్యాచెస్ చూడలేదు. 170 180 నిన్న మంచి స్కోర్ చూసాం. బట్ టోటల్ గా బ్యాటింగ్ అంటే బెల్టర్ లాంటి కండిషన్స్ అయితే వికెట్లు అయితే ఇప్పటివరకు చూడలేదు మనం. బికాస్ దెర్ బీన్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ యాక్చువల్లీ. అందులో అఫ్కోర్స్ స్లో బౌలర్స్ ఎక్కువగా రాణిస్తున్నారు. ఈవెన్ ఎవరైతే తెలివిగా బౌలింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా వికెట్లు వస్తున్నాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం చూసాం, వెళ్ళలాగి అటు రన్స్ ఇస్తూ ఉంటే కొంచెం ఫాస్ట్ రన్స్ వేసి ఇటు చాలా స్లో డెలివరీస్ వేసి అసరంగా కష్టపెట్టడం చూసాం. రైట్ త్రూ ద టోర్నమెంట్ ఈస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్. ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్పీరియన్స్ అఫ్ కోర్స్ ఇండియాకు ఎక్కువగా ఉంది. కుల్దీప్ కానీ, మీకు అక్షర్ కానీ, అఫ్ కోర్స్ వరుణ్ చక్రవర్తి ఈస్ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అండ్ ఈ 3 స్పిన్నర్స్ ను ఫేస్ చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. బట్ అగైన్ వాట్ ఐ ఫీల్ ఈజ్ యాక్చువల్లీ పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి క్రికెటర్స్ కూడా కొంతమంది, ఇప్పుడు ఆగా కానివ్వండి, ఇప్పుడు అయూబ్ విషయం మనం మాట్లాడడం, తర్వాత మిగతా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ కూడా జమన్, వీళ్ళందరూ కూడా స్పిన్ చాలా చక్కగా ఆడతారు. వాళ్ళకి అంతే స్పిన్ ఆడడంలో నేను ఏమనుకుంటానంటే వాళ్ళకు ఆ ఎక్స్పర్టీస్ అనేది ఉన్నది. వాళ్ళకు స్ట్రోక్స్ ఆడగలుగుతారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు పాపం ఓవరాల్ గా అసలు యాక్చువల్గా అంటే గతంలో ఉన్నట్టుగా వాళ్ళకి ఎక్సైటింగ్ క్రికెటర్స్ లేరు. బట్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. అండ్ ఆ 2-3 ప్లేయర్స్ లో ఎవరో ఒకరు రాణించా కానీ ఐ థింక్ దే కెన్ పోజ్ ప్రాబ్లమ్స్ టు ద స్పిన్నర్స్ యాక్చువల్లీ. అండ్ మేబీ 200+ స్కోర్స్ ఇప్పటివరకు చూడలేదు కానీ బట్ ఇట్ షుడ్ బి ఏ గుడ్ స్కోరింగ్ మ్యాచ్ అని నాకు అనిపిస్తుందండి. సుధీర్ గారు, అంటే టాస్ అంత కీలకంగా కాబోతోంది. టాస్ గెలిచిన వారు దేన్ని ఫస్ట్ చూస్ చేస్తే బెటర్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే బికాస్ ఎప్పుడు కూడా అంటే ఇఫ్ యూ గో బై ది గ్రేటెస్ట్ పాకిస్తానీ కెప్టెన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్స్ డెసిజన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇండియాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలి,
ఒక మంచి స్కోర్ చేయాలి, డిఫెండ్ చేయాలి అని చెప్పి అతడు ఎప్పుడు చెప్తుండేవాడు. దోస్ వర్ డిఫరెంట్ డేస్ యాక్చువల్లీ, బికాస్ దే హ్యాడ్ వసీం అక్రమ్, వకార్ యూనిస్, వాళ్ళు ఏ టోటల్ అయినా కానీ వాళ్ళు డిఫెండ్ చేసుకున్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి టీం ఉండే అప్పుడు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి టీంలో పాకిస్తాన్ కు అన్ఫార్చునేట్లీ అటువంటిది లేదు. సో ఇండియాకి ఏం నేను అనుకుంటాను ఫరక్ ఏం పడదు, చేజ్ అయినా కానీ సెట్టింగ్ ద టోటల్ అయినా కానీ, బికాస్ దే హావ్ లుక్డ్ గుడ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఆ స్ట్రెంత్ ఉంది ఇండియాకు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ 170, 180 స్కోర్ చేశాక చేజ్ చేయగలుగుతారు, అటువంటి కెపాసిటీ ఉంది. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 140, 150 చేస్తే కూడా కట్టడి చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్స్ ఉన్నారు. బట్ టాస్ అనేది నేను అనుకుంటాను ఇండియాకి అంత ఫరక్ పడకపోవచ్చు, కానీ బట్ పాకిస్తాన్ విషయంలో డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్ యాక్చువల్లీ, బికాస్ వాళ్ళు కొంచెం ట్రబుల్ అవుతున్నారు ఇప్పుడు. అంటే ఇంకా వాళ్ళు సెట్ కాలేదు కొంతమంది యంగ్స్టర్స్ కనుక, దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, బట్ దే కెన్ పోస్ట్ ప్రాబ్లమ్స్ అండి. అంటే అట్లా ఏం లేదు, T20లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సుధీర్, అంటే మనం చూసాం లాస్ట్ మ్యాచ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో అందరం కూడా ఈగర్ గా వెయిట్ చేసాం. కాకపోతే అనుకున్నంత పోటీ పాకిస్తాన్ ఇవ్వలేకపోయిందేమో, కొంత చప్పగా సాగింది. ఇండియా చాలా ఈజీగా విక్టరీ సాధించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. గత మ్యాచెస్ ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే నేనేమంటానంటే బలరాం, ఇప్పుడు చూడండి ఒమాన్ అనే టీము పాకిస్తాన్ అగెన్స్ట్ చాలా చిత్తుగా వాళ్ళు ఓడిపోయినారు. అదే ఒమాన్ దే పోస్ట్ ప్రాబ్లమ్స్ టు ద ఇండియన్స్. ఎస్టర్డే మనం చూసాం, చాలా పెద్ద స్కోర్ వాళ్ళు చేజ్ చేసే దగ్గర కూడా వచ్చారు. జస్ట్ 21 రన్స్ అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో హార్దిక్ పాండే తీసుకున్నటువంటి క్యాచ్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది. దే గేమ్ క్లోజ్ ఆల్సో. ఐ మీన్ బుమ్రా లేడు అనే కాదు, బట్ మిగతా హర్షిత్ రాణా ఈజ్ ఆల్సో గుడ్ బౌలర్ యాక్చువల్లీ. సో ఇండియాకు ఉన్నటువంటి స్ట్రెంత్ అద్భుతంగా ఉంది. బట్ అటువంటి ఇండియా అగెన్స్ట్ ఒమాన్, పాకిస్తాన్ తోటి వాళ్ళు ఫెయిల్ అయ్యి తక్కువ స్కోర్ కావాలంటే వాళ్ళు ఇండియా అగెన్స్ట్ చాలా అద్భుతంగా ఆడారు. సో పాకిస్తాన్ మీరు అన్నట్టుగా కొంచెం స్ట్రగుల్ అయినారు ఈ టోర్నమెంట్ లో, డౌట్ లేదు. ఎందుకంటే బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంది ఇప్పుడు. రిజ్వాన్ అండ్ బాబర్ ని ఎప్పుడైతే వాళ్ళు ఈ టోర్నమెంట్ లో తీసుకోలేదు, ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళని ఫిల్ చేయాలంటే ఈజీ కాదు. ఎందుకంటే ఇండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ లేకున్నా కానీ మీకు అంత డిఫరెన్స్ ఏం కనబడలేదు. ఇంగ్లాండ్ లో కూడా 2-2 తో డ్రా చేసుకోగలిగారు వాళ్ళు లేకుండా కూడా. బుమ్రా లేకుండా కూడా టెస్ట్ మ్యాచ్ గెలిచారు. ద మ్యాచ్ ఇండియా వన్ ఇన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ లో, బుమ్రా లేకుండా కూడా గెలవగలిగారు. సో ఇండియా యొక్క స్ట్రెంత్ ఉంది, బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది. అంటే లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కాదు, అసలు యాక్చువల్గా 20-30 ఇయర్స్ లో ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. టెండూల్కర్ తర్వాత కోహ్లీని చూసాం, రోహిత్ చూసాం, అగైన్ ఇప్పుడు శుభ్మన్ గిల్ చూస్తున్నాం, సూర్యకుమార్ యాదవ్ ఫిట్ అయిపోయినాడు యాజ్ అ కెప్టెన్ గా T20లో. సో ఇండియాకి ఆ ప్రాబ్లం. పాకిస్తాన్ కి అన్ఫార్చునేట్లీ అటువంటి ఎక్సైటింగ్ టాలెంట్ అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ లో లభించలేదు. ఇప్పుడు ఓన్లీ దే ఆర్ డిపెండింగ్ ఆన్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. ఆఫ్రిది పైన బౌలింగ్ లో, అబ్రార్ పైన స్పిన్ లో. సో ఐ థింక్ ఆ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. అదర్వైజ్ యంగ్ టాలెంట్ ఎప్పుడైనా దే కెన్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ అండి. రైట్. సయీద్ గారు, Super 4 ఎంత కీలకంగా కాబోతోంది ముఖ్యంగా పాకిస్తాన్ విషయానికి వస్తే? ఈ రోజు మ్యాచ్లో కూడా పాక్ భారత్ చేతిలో ఓటమి పాలైతే నెక్స్ట్ ఎటువంటి ఒత్తిడికి పాక్ గురయ్యే అవకాశం ఉంటుంది? నెక్స్ట్ మ్యాచెస్ లో ఎంత కీలకంగా ఉండబోతోంది? నిన్న మ్యాచ్ చూసిన మన బంగ్లాదేశ్ చాలా మంచిగా ఆడింది. ఫస్ట్ హాఫ్ లో మనం చూసుకుంటే సెకండ్ హాఫ్ లో, అదే శ్రీలంక ఫస్ట్ హాఫ్ లో చాలా మంచిగా ఆడింది. సెకండ్ హాఫ్ లాస్ట్ మ్యాచ్ లో నిన్న కూడా ఐసీ కంబ్యాక్, బట్ లాస్ట్ ఓవర్ దాకా వచ్చింది. బట్ ఈ మ్యాచ్ పాకిస్తాన్ 100% గెలవాలి. ఇండియాకు ఎందుకంటే గెలిస్తేనే మనకు టాప్ టేబుల్. కానీ ఎందుకంటే కంపల్సరీ యూ హ్యావ్ టు ప్లే 2 మ్యాచెస్, 3 మ్యాచెస్ మీరు ఆడుతున్నారు. 2 మ్యాచెస్ గెలవాలి, సూపర్ ఫైనల్స్ లో వెళ్ళిపోతాం మనం. సో ఎవ్రీబడి, ఎందుకంటే ఎవ్రీ మ్యాచ్ డూ అండ్ డై ఉంటుంది. ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ మ్యాచ్ 2 మ్యాచ్ గెలవాలి. సో 100%. సో వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది. శ్రీలంకకు ఇప్పుడు చాలా ప్రెషర్ అయిపోయింది. ఇండియాకు ఓడిపోయాలి, పాకిస్తాన్ కూడా, బోత్ వెరీ గుడ్ టీమ్స్. సో అదే బంగ్లాదేశ్ కు మళ్ళీ బంగ్లాదేశ్ ఒక్కరు ఓడిపోయింది. మళ్ళీ ఇండియాతో మ్యాచ్ ఉంది, పెద్ద మ్యాచ్ అది కూడా ఇండియాతో. సో అది కూడా మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో, అది కూడా పెద్ద మ్యాచ్. సో ఇది Super 4 ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే సెకండ్ హాఫ్ లో మంచి ఇది మ్యాచెస్, మెయిన్ మ్యాచెస్ ఇక్కడ మనకు అన్ని మ్యాచెస్ కనిపిస్తాయి. సో 100% పాకిస్తాన్ కు గెలవాలి ఈ మ్యాచ్. వాళ్ళకు ఆడతారు వాళ్ళు. బట్ ఇండియా అంత ఈజీ తీసుకుని ఇండియాకు బ్యాటింగ్ అయినా చూసుకుంటే టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ ఎప్పుడెప్పుడు మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది. ఇప్పుడు నుంచి చూస్తలేము వరల్డ్ కప్ కానీ, ఎప్పుడైనా మిడిల్ ఆర్డర్ ఎప్పుడెప్పుడు మంచిగా ఉంటుంది. ఆ టీం 100% గెలుస్తుంది. ఫస్ట్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసుకోవచ్చు, బౌలింగ్ చేసుకోవచ్చు, తిలక్ వర్మ కానీ, హర్షల్ పటేల్ కానీ, శుభం దుబే కానీ, ఆల్ వీ హ్యావ్ ద వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్. బౌలింగ్ కూడా మిడిల్ ఆర్డర్, మనం టాప్ ఆర్డర్ పోతే కూడా మిడిల్ ఆర్డర్ స్ట్రెంత్ మనది ఇంత ఉండదంటే 8 దాకా బ్యాటింగ్. సో మన బ్యాటింగ్ వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే సో వీ హ్యావ్ ద వెరీ గుడ్ స్ట్రెంత్. ఆ బౌలింగ్ మనం చూసుకుంటే శామ్ అయ్యూబ్ వచ్చి వేస్తున్నారు, 2-3 బాల్స్ కూడా వెరీ గుడ్ ఓపెన్ ఇస్తున్నారు, వికెట్ తీస్తున్నాడు. అదే షహీన్ షా అఫ్రీది రన్స్ వస్తున్నాయి. షహీన్ షా అఫ్రీది డిపెండ్ బౌలింగ్ తో ఉల్టా అయిపోయింది అక్కడ వాళ్ళది కూడా. సో నవాజ్ కానీ ఈజ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అక్కడ మంచిగా ఉంది. అబ్రార్ ఆల్సో వెరీ గుడ్. మన దగ్గర బౌలింగ్ 2-3 ఉన్నారు. పాకిస్తాన్కి ఎప్పుడైనా మనం తక్కువ తీసుకోవద్దు ఈ మ్యాచెస్ కానీ, ఏ మ్యాచెస్ కానీ. గుడ్ ఫైట్ ఇలా మ్యాచ్ మొత్తం సూపర్ సండే అవుతుంది. రైట్. సుధీర్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? ఒకవైపు షేక్ హ్యాండ్ వివాదం కావచ్చు, యాంటీ ఫైవ్ క్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీ వివాదం కావచ్చు, వీటి నడుమ మ్యాచ్ మీద ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా? ఈ రోజు స్కోర్స్ ఎంతవరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ఫైనల్ గా ఏం చెప్తారు?
ఫైనల్ గా బలరామ్ మన అందరికీ తెలుసు, పబ్లిక్ మెమరీ షాట్. యాక్చువల్లీ ఇంతకంటే బిగ్ ఇన్సిడెంట్స్ కూడా అయినప్పుడు కూడా మళ్ళీ రిలేషన్స్ బలపడ్డాయి, మళ్ళీ మ్యాచెస్ జరుగుతున్నాయి. క్రికెట్ అనేది ఎప్పుడు కూడా ఒక లింక్ గా మారింది యాక్చువల్లీ డెవలప్ చేయడంలో కూడా ఈ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ లో. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ తోటి ఆడింది కనుక ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ కూడా ఎక్సైటింగ్ గా కొనసాగాలి. అన్ని గతం మనం ఎన్ని రోజులు గుర్తుంచుకుంటాం, ఎన్ని రోజులు మనం దాంతో టచ్ చేస్తూ ఉంటాం. గతాన్ని మెల్లమెల్లగా అజయ్ అందరూ కూడా మంచి కలిసిమెలిసి ఉండాలన్నటువంటి ఒక భావనతోటి ముందుకు వెళ్ళాలి. అండ్ షేక్ హ్యాండ్ విషయంలో దట్ ఈస్ అప్ టు ద ప్లేయర్స్ అండి. దేర్ ఇస్ నో మ్యాండేటరీ రూల్ ఏం లేదు. And let the match continue. Actually, let's have an exciting match today. Right. Thank you, Sudhir garu, Syed garu. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. రైట్, మొత్తంగా ప్రతి ఒక్కరం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఎంతవరకు స్కోర్ వెళ్ళబోతోంది, పాక్ నుంచి ఏవైనా కొంత పోటీ ఉండబోతోందా, ఒత్తిడి ఉండబోతోందా, లేదా పాక్ ఎటువంటి కట్టడి చేయబోతోంది, ఎటువంటి వ్యూహాలతో దిగిపోతోంది, అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. యాజ్ యూజువల్ అందరం కూడా భారతే నెగ్గాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే టెంటివి కూడా భారత్ పాక్ మ్యాచ్కి సంబంధించి భారత్కు సపోర్ట్ చేస్తూ గుడ్ లక్ చెప్తూ ఉంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 10 TV.